నువ్వుల పొడి తయారీ విధానం. కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 7-8 ఎండుమిరపకాయలు, కావలసినంత ఉప్పు. ఇప్పుడు మనం తయారు చేయబోతుంది ఉత్త భాండి కాదు, ఇది నువ్వుల పొడి. చాలా మంచిది. నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాను, మంచిగా వేరుకున్నవి, మంచిగా మంచి ఇదిగా ఉన్నాయి. నువ్వులని ఈ విధంగా 1 కప్పు తీసుకున్నాను నేను. నువ్వులు తిల్ అంటారు, అందరికి తెలిసిందే, కానీ చాలా శ్రేష్టం ఇది. కానీ ఇదేదో అపరకర్మల్లో వాడటం వలన, తద్దినాలు దినాలప్పుడు వాడుతుండటం వలన ఎక్కువగా చాలామంది తినరు. కానీ ఇది ఎంతో మంచిది, ఎముకలకి బలం. మా ఆవిడైతే చేస్తుంది, చాలా తింటుంది బాగా. దీని గురించి నేను ఇంకా ఆమె గురించి వెరైటీ రకరకాలు చేస్తూ, నువ్వులు ఉండలని, నువ్వు ఉండలు పల్లీలు కలిపి చిక్కీలాగా చేసి, అంటే ఆడవాళ్ళకి కొంచెం ఇది బాగా తినాలని చెప్పి ఇది ఉన్నది. కొంచెం దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయిస్తుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది. మీరు మనం నువ్వుల నూనె వాడినప్పుడు, నువ్వుల నూనె టేస్ట్ చేసినప్పుడు దాన్ని ఇచ్చేయగలరు. నువ్వులు జీడీలు తెలుసు కదా మీకు, నువ్వు జీడీలు చిన్నప్పుడు చూసాం. నాగుల చవితికి చిన్నీరు చేసుకుంటారట. తినుబండారాలన్నీ బాగా గుర్తావుకి. ఇట్లా చేద్దాము, ఇట్లా చేశాను అనేది గుర్తులు లేవు ఆమెకి మాత్రం. భలే మంచిగా పెళపెళలాడుతూ మనం వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు నేను 1 కప్పు ఇది తీసుకున్నాను నువ్వులు. దానికి 8 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చే మిరపకాయకి ఘాటు వేరుగా ఉంటుంది. దీంతో పాటు కలిపి మనం వాటిని వేయించుకుంటే బాగుంటుంది. నువ్వులు చాలా శ్రేష్టం. బోన్ గట్టిగా ఉండటానికని బాగా వాడతారు. నువ్వుల ఉండలు, నువ్వులు చిమ్మిరి నాగుల చవితికి చేస్తారు. అలానే చిన్నప్పుడు చూసే ఉంటాం, ఇప్పుడు కొన్ని చోట్ల దొరుకుతుంది ఏదో సూపర్ మార్కెట్లో, బెల్లంతో చేసిన జీడీలు పైన ఇవి అద్దె ఉంటాయి. భలే ఉండేది అప్పట్లో. అంతా ఆ రోజులు వేరు, ఆ కథ వేరు, ఆ కహాని వేరు. అంతా మారిపోయింది. ఇప్పుడు అయిపోవచ్చింది, మనకు దగ్గర పడింది అంతా. దీనికి కావలసినంత ఉప్పు చేసుకుందాం. ఇందులోనే వేసేసుకుంటాం ఇట్లా. చూసారా, మన నువ్వుల పొడికి అంతా రెడీ ఉంది. ఇంకేముంది, పొయ్యితో పని లేదు. పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి, రకాలని గ్రైండింగ్కి వెళ్ళిపోవాలి. సింపుల్గా టేస్టీగా నువ్వుల పొడి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అద్భుతం.